అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న తొలి రోజే డొనాల్డ్ ట్రంప్ తన ఉక్కు పాదం మోపారు. అమెరికా కలలు కనే కోట్లాది మందికి గట్టి షాక్ ఇచ్చారు. ఏకంగా 75 దేశాల పౌరులపై వీసా వేటు వేశారు. అసలు ఆ 75 దేశాలు ఏవి? భారతీయులపై దీని ప్రభావం ఎంత? అమెరికా ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తనదైన శైలిలో సంచలన నిర్ణయాలకు తెరలేపారు. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న తొలి గంటల్లోని వలస విధానంపై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఏకంగా 75 దేశాల పౌరులకు అమెరికాలో శాశ్వతంగా నివసించే అవకాశాన్ని కల్పిస్తూ జారీ చేసే ఇమిగ్రెంట్ వీసాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనానికి దారితీసింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అమెరికా కలలు కనే లక్షలాది మందికి ఇది కోలుకోలేని దెబ్బగా మారింది. జనవరి 21, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల వెనుక ట్రంప్ సర్కార్ ఒక బలమైన వాదనను వినిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమే తమ మొదటి ప్రాధాన్యమని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పబ్లిక్ ఛార్జ్ అనే నిబంధనను తెరపైకి తెస్తూ విదేశాల నుంచి వచ్చే వలసదారులు అమెరికా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడకూడదని, వారు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడగలిగే సామర్థ్యం ఉంటేనే అమెరికాలో అడుగు పెట్టాలని కఠినంగా వ్యవహరిస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చే నిరుపేద వలసదారుల వల్ల అమెరికా పౌరుల పన్ను సొమ్ము వృధా అవుతోందని ట్రంప్ మొదటి నుంచి భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ భారీ వేటు పడింది. డెబ్బై 75 దేశాల జాబితాను ఒకసారి పరిశీలిస్తే ఇందులో ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల సంఖ్య ఎక్కువగా ఉంది. సోమాలియా, హైతీ, ఇరాన్, ఎరిట్రియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో పాటు రష్యా, బ్రెజిల్, నైజీరియా, ఈజిప్టు లాంటి కీలక దేశాల పౌరులకు కూడా ఇప్పుడు అమెరికా తలుపులు మూసుకుపోయాయి. అంతేకాకుండా యుద్ధం, అంతర్గత కల్లోలాలతో సతమతమవుతున్న సిరియా, యెమెన్, సూడాన్ వంటి దేశాల ప్రజలకు ఇమిగ్రెంట్ వీసా పొందే అవకాశం ఇకపై దాదాపు అసాధ్యంగా మారింది. ఆయా దేశాల్లో వ్యక్తుల వివరాలను సరిచూసే స్క్రీనింగ్ వ్యవస్థలు సక్రమంగా లేవని, దీనివల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం హెచ్చరించింది. అయితే ఇప్పటికే వీసాలు పొంది ప్రయాణానికి సిద్ధంగా ఉన్న వారికి మాత్రం కొంత ఊరట లభించింది. ఈ కొత్త నిబంధన కేవలం భవిష్యత్తులో జారీ చేసే వీసా అప్లికేషన్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే 2 దేశాల పౌరసత్వం ఉండి అందులో ఒక దేశం ఈ నిషేధిత జాబితాలో లేకపోతే వారికి కొంత మినహాయింపు లభించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో భారతీయులకు ఏమైనా ప్రమాదం ఉందా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి 75 దేశాల జాబితాలో భారత్ పేరు లేకపోవడం మన దేశ పౌరులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. కానీ రాబోయే రోజుల్లో H1B వంటి వర్క్ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం ఎట్లాంటి నిబంధనలు విధిస్తుందో అన్న ఆందోళన ఐటీ నిపుణుల్లో నెలకొంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అమెరికాలో వలసల యుగం ముగిసిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ తన హామీలను అమలు చేయడంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పెంచాలని, అక్రమ వలసలను అరికట్టాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. కేవలం సంక్షేమ పథకాల కోసం అమెరికాకు వచ్చే వారిని అడ్డుకోవడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని దేశాలు దీన్ని జాతి వివక్షగా అభివర్ణిస్తుంటే, మరికొందరు మాత్రం ఒక దేశ అధ్యక్షుడిగా తన దేశ ప్రయోజనాలు కాపాడుకునే హక్కు ట్రంప్కు ఉందని సమర్థిస్తున్నారు. మొత్తానికి జనవరి 21 నుంచి అమెరికా సరిహద్దుల్లో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఈ 75 దేశాల నుంచి శాశ్వత నివాసం కోసం వెళ్లేవారి ఆశలు అడియాసలయ్యాయి. రాబోయే 4 ఏళ్లలో ట్రంప్ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేవలం వలసలే కాకుండా గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలో కూడా మరిన్ని మార్పులొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, అమెరికా వీసా విధానంలో రానున్న రోజుల్లో మరిన్ని భూకంపాలు తప్పవని స్పష్టమవుతోంది.